ఉమెన్లో బాడీ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఫ్యాట్ ప్రపోర్షన్ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. సో నడుం దగ్గర సన్నగా ఉండి జనరల్గా హిప్స్ దగ్గర కొంచెం వైడ్గా ఉంటే అది న్యాచురల్గా కర్వీగా ఉంటుంది. కొంతమందిలో జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ వల్ల పెల్విస్ పార్ట్ స్పెషల్గా థైస్ పక్కన ఎక్స్ట్రా బల్జెస్ ఉంటాయి. దీన్ని సాడిల్ బ్యాక్ డిఫార్మిటీ అని, వైలెంట్ డిఫార్మిటీ అంటారు. సో ఇది ఉన్న వాళ్ళల్లో పై బాడీ చాలా లీన్గా ఉండి లో బాడీకి వచ్చేసరికి అబ్నార్మల్ సైజెస్ ఉంటాయి. సో ఉన్న ఫ్యాట్ అంతా కూడా ఆ పెల్విస్ రీజియన్లో థైస్ దగ్గర డిపాజిట్ అవడం వల్ల చాలా ఆడ్గా కనబడుతూ ఉంటారు. వీళ్ళకి మనం ఎలాంటి ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి? వాళ్ళు కనుక ఎక్సెస్ వెయిట్ ఉంటే మనం వెయిట్ కరెక్షన్ మెజర్మెంట్స్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కానీ, డైటింగ్ చేయడం వల్ల కానీ, న్యూట్రిషన్ కంట్రోల్ వల్ల కానీ ట్రై చేసుకోవచ్చు. ఇది కానప్పుడు డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్స్ పర్యవేక్షణలో కొన్ని సేఫ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మెడికల్ ట్రీట్మెంట్స్. అవి తీసుకొని వెయిట్ లాస్ కాగలిగితే కొంతవరకు ఆ స్టబన్ ఫ్యాట్ కొంచెం షేప్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది జరగనప్పుడు, సో ఐడియల్ బాడీ వెయిట్లో ఉండి షేప్ అబ్నార్మల్గా ఉంటే వాళ్ళకి లైపోసెక్షన్ ఒక్కటే మార్గం. ఎక్సెస్ ఫ్యాట్ని మనం ఒక చిన్న హోల్తోని, పంక్చర్తోని ఎక్సెస్ ఫ్యాట్ని లేయర్ బై లేయర్, డీప్ నుంచి పై లేయర్ వరకు తీసేసి ఆ స్కిన్ లూజ్ అవ్వకుండా స్కిన్ టైట్నింగ్ డివైజెస్ వాడతాం. వాళ్ళు లేజర్ లాంటి డివైజెస్ కూడా కొంత కాంబినేషన్ చేస్తాం.